సరే, ఈ సమాధి మీద ప్రస్తుతానికి ఈ అమ్మాయి రీసెర్చ్ చేస్తోంది. దానికోసమైనా సమాధిని ఓపెన్ చేయాలి. ఇది తరతరాలుగా మీ వంశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న వారసత్వ సంపద. ఆ రోజు టైం అయిపోయిందని వెళ్ళిపోయావు ఎలిజబెత్. ప్రతాప్ రుద్ర గారికి నా కదలికలపై అనుమానం రాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవలసొచ్చింది విశ్వంబర. సరే చెప్పు, సమాధిని తెరిపించాల్సిన అవసరం నీకేంటి? పెయింటింగులో ఉన్నదెవరో తెలుసా? పెయింటింగ్లో ఉన్నదెవరో నాకు తెలీదు. ఆ డీటెయిల్స్ నా ఆపరేషన్ చీఫ్ నాకివ్వలేదు. కానీ ఈ పెయింటింగ్లో దేవతలా ఉన్న ఆ అమ్మాయి మెడలో నక్లెస్ చూసారా? ఆ నెక్లెస్ లో పొదిగిన వజ్రం చూసారా? ఆ వజ్రం విలువ 1,000 కోట్లు ఉంటుంది. మా దగ్గర ఉన్న మీ కోహినూర్ వజ్రం కంటే విలువైనది. అంతేకాదు, ఆ వజ్రం వేద మంత్రితం. అందులో అమ్మవారి శక్తిపీఠముంది. నిజం చెప్పాలంటే దాని గురించి చెప్పడానికి నా దగ్గర వర్డ్స్ లేవు. ఆ దైవశక్తి పీఠం పొదిగిన నక్లెస్ మా బాస్కి కావాలి. అంతేకాదు, ఆ దేవత వేసుకున్న ప్రతి ఆభరణం వేద మంత్రితం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. ఆ ముక్కెరా బ్రహ్మామురారి త్రిపురాంతకారి భాను ఆ పాపిట బిల్ల సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః ఆ ఇయర్ రింగ్స్
केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ఆ గాజులు स्मरामिरुदि संस्फुरदात्मतत्त्वम् सच्चित्सुखम् परमहंसगतिम् तुरीयम् यत्स्वप्नजागर ఆ వంకీలు వడ్డానం ఉంగరాలు ఆ నగలన్నీ నాకు కావాలి విశ్వంబరా. न च भूतसङ्गः ఆ పవర్ఫుల్ వజ్రం ఆ నగలు అన్నీ సమాధిలో ఉన్నాయని నాకు తెలుసు. ఆ సమాధిని తెరిచి ఎలాగైనా వాటిని తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి. ఈ ఆపరేషన్ 5 సంవత్సరాల క్రితం మొదలైంది. దానికోసం నన్ను సెలెక్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగానే హిస్టరీ మొత్తం తెలుసుకున్నాను. తెలుగు కూడా నేర్చుకున్నాను విశ్వంబరా. ఇది నా ఆపరేషన్ టార్గెట్. సో ప్రతాప్ రుద్ర గారు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నారు. అతని ద్వారానే ఎలాగైనా సమాధిని తెరపిస్తాను. అసలు సమాధిలో దేవత నగలుండటం ఏంటి? ఇంతకీ ఆ దేవత ఎవరు? ఆ నగలు సమాధిలో ఎందుకున్నాయి? ఆ దేవత పేరేంటి? ఎలిజబెత్ ఆశించినట్టుగా అందులో మహిమాన్వితమైన నగలున్నాయా? నాయక్ గారు, మా వంశ పరిశోధన కోసం ఇంగ్లాండ్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందని చెప్పానుగా, తనే ఎలిజబెత్. నమస్తే అమ్మా. హలో. ఎలిజబెత్, మా ఫ్రెండ్ నాయక్ గారని మన విజయవాడ ఎస్పీ. వావ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఎలిజబెత్ గారు, ఈరోజు పార్టీ స్పెషల్ ఏంటి? రుద్ర గారు, మీకు ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. ఎవరు ఎలిజబెత్? ఇండియాలో నా పరిశోధనకి గైడ్ మా గురువు గారు ప్రొఫెసర్ విశ్వంబర. ప్రొఫెసర్ విశ్వంభర. మరి నాకెప్పుడు చెప్పలేదు. ఆయన ఢిల్లీలో ఉంటారు. నిన్ననే విజయవాడ వచ్చారు. మరి పార్టీకి పిలవాల్సిందిగా. ఇన్వైట్ చేశాను. కాస్త ఆలస్యంగా వస్తానని ముందే చెప్పారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రుద్ర గారు, ఇందాక చెప్పిన నా గైడ్ విశ్వంబర గారు. ఓ యా, ప్రతాప్ రుద్ర. విశ్వంభర. నైస్ మీటింగ్ యు. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ Please జాయిన్ come. విత్ us. యా. గురువు గారు, ఎస్పీ నాయక్ గారు. నమస్తే. నమస్తే. పీటర్ గారు. నమస్తే. నమస్తే. ఇంజనీరింగ్ రాజ్ గోపాల్ గారు. నమస్తే అండి. నమస్తే. ప్రతాప్ రుద్ర గారు,
నేను దీక్షితులు గారిని అనుకోకుండా కలిశాను. చాలాసేపు మాట్లాడారు. తులసికోట గురించి చెప్పారా? అవును ప్రతాపరుద్ర గారు. మీ వంశ చరిత్ర పరిశోధనకు వచ్చిన ఎలిజబెత్ కోసం సమాధి తెరవాలని నిర్ణయం తీసుకున్న విషయం చాలా బాధగా ప్రస్తావించారు ప్రతాపరుద్ర గారు. తులసికోట తెరవద్దని దీక్షితులు గారు చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు దాని జోలి ఎందుకు వెళ్ళడం? ఒకసారి ఆలోచించండి. నాయక్ గారు తులసికోట విషయంలో నెగటివ్గా చెప్తున్నట్టున్నారు. ప్రతాపరుద్ర గారు, నా స్నేహితుడిగా మీరు ఇలా చేయడం మనస్ఫూర్తిగా నాకు ఇష్టం లేదు. తర్వాత మీ ఇష్టం. నాయక్ గారు, మీరిందాక పార్టీ స్పెషల్ ఏంటని అడిగారు కదా, ఆ స్పెషల్ ఏంటో చెప్పమంటారా? చెప్పండి ఎలిజబెత్ గారు. ఈ పార్టీ కేవలం ప్రతాప్ రుద్ర గారి కోసమే. ఇండియాలో నా పరిశోధన ఎలా చేయాలి, ఎవరు హెల్ప్ చేస్తారో అని కంగారు పడ్డాను. నేను ఇండియాకి బయలుదేరే ముందు కూడా నా ఫ్రెండ్స్ అందరూ ఈ రీసెర్చ్ రిస్క్ అని భయపెట్టారు. బట్ ఇక్కడికొచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇండియా రాకపోతే ఒక గొప్ప వ్యక్తి స్నేహాన్ని మిస్ అయిపోయేదాన్ని. అసలు నేను మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోదామా వద్దా అన్నంతగా ప్రతాప్ రుద్ర గారు నన్ను ప్రభావితం చేశారు. ఐఎమ్ డీప్లీ లవ్ విత్ ప్రతాప్ రుద్ర. Will you marry me? రత్న, ఏమిటమ్మా ఇలా జరుగుతోంది? దీక్షితులు గారు చెప్పినా బావగారు మాట వినటం లేదు. మీరు చెప్పండి అత్తయ్య గారు. నేను బావగారికి మంచి చెడులు చెప్పేంత పెద్దదాన్ని కాదమ్మా. అత్తయ్య గారు, ఎలిజబెత్ విషయంలో నేను మీకు ముందే హెచ్చరించాను. మీరు నా మాట వినలేదు. ఆ రోజు నీ మాట విని ఆ ఎలిజబెత్ని మనిద్దరం కలిసి నచ్చచెప్పి బయటికి పంపించేవాళ్లం. అక్కడితో ఆ అమ్మాయి గొడవ తీరిపోయేది. సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. అదే అత్తయ్య, కుటుంబంలో మన ఆడవాళ్లకు అర్థమైనట్టుగా కొన్ని సమస్యలు మగవాళ్లకు అంత త్వరగా అర్థం కావు. ఇది సమస్య అని మనకు తెలియగానే వెంటనే జాగ్రత్త పడి సర్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేకపోతే నష్టపోయేది కుటుంబమే.
నేనివన్నీ ఆలోచించే మీకు ముందుగా చెప్పాను. కానీ మీరు అర్థం చేసుకోలేదు. ఏం చేయనమ్మా, ఇలాంటి పరిస్థితులొస్తాయని ఊహించి ఉంటే నువ్వు చెప్పినట్టే చేసేదాన్ని. చేయి దాటిపోయింది. తరతరాల నుంచి దీక్షితులు గారి కుటుంబం మన మంచి కోరుతున్నారు. వాళ్ళు కర్మ బ్రాహ్మణులు, ధర్మమూర్తులు. అలాంటి వారి మాటను కూడా మామయ్య గారు పెడచెవిన పెట్టారత్తయ్య గారు. అదే కదమ్మా నా భయం. వంశక్షయం జరుగుతుందని దీక్షితులు గారంత గట్టిగా చెప్పినా బావగారు మాట వినటం లేదు. ఏం జరుగుతుందో ఏమో. దీక్షితులు గారిని పిలిపించి నేనోసారి మాట్లాడతానత్తయ్య. అలాగేనమ్మా. ఈ కుటుంబానికి ఎలాంటి చెడు జరగబోతోందో ఆయన్నడిగితే వివరంగా చెప్తారమ్మా. అలాగే అత్తయ్య గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మ రత్నప్రభ గారు, అమ్మవారి రక్షా కంకణం వంశీబాబు కుడి చేతికి కట్టండి అమ్మా. దీక్షితులు గారు, నిన్న మీరన్న మాటలకి చాలా భయమేసింది. ముందు మీ మాటల్లో అంతరార్థం ఏంటో చెప్పండి. వంశక్షయం అంటే మా వంశోద్ధారకుడికే కదా ప్రమాదం. మీరేమో అసలు విషయం చెప్పకుండా అమ్మవారి కంకణం కట్టమంటున్నారు. అమ్మా, అన్నీ వివరంగా చెప్తాను.
ముందు మీరు వంశీబాబుకి ఈ రక్షా కంకణాన్ని కట్టండి. నాన్న వంశీ కుడి చెయ్యివ్వు. నువ్వెన్ని చెప్పినా తులసి కోటను ఓపెన్ చేసి తీరుతాను. నా దృష్టిలో వంశ పరువు మర్యాదలు ఇచ్చిన మాట వీటికంటే ప్రాణాలు గొప్పవి కావు. అలాగే మావయ్య గారు, మీ మనవడి ప్రాణాల్ని మీ చేతులతోనే తీసేయండి.